రైట్ మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ పై ఫైట్ కొనసాగుతోంది. అయితే వరంగల్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా సంబరాలు చేస్తున్నారు. ఒకే సమయంలో ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు దగ్గరకు ఇరు పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. మోదీ చిత్రపటానికి బీజేపీ, రేవంత్ చిత్రపటానికి కాంగ్రెస్ పోటాపోటీగా బాలాభిషేకం చేశారు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా పోలీసులు భారీగా మోహరించారు. రైట్ మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ పై అయితే ఫైట్ కొనసాగింది. వరంగల్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా సంబరాలు చేస్తున్నారు. ఒకే సమయంలో ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు దగ్గరకు ఇరు పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. మోదీ చిత్రపటానికి బీజేపీ, రేవంత్ చిత్రపటానికి కాంగ్రెస్ పోటాపోటీగా పాలాభిషేకం చేశారు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా పోలీసులు భారీగా మోహరించారు. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ రగడ మొదలైందనే చెప్పవచ్చు. ప్రస్తుతానికి క్రెడిట్ ఫైట్ మొదలైందనే చెప్పవచ్చు. ఎయిర్పోర్ట్ మేము తీసుకొచ్చామంటూ కూడా కాంగ్రెస్ ను బీజేపీ సంబంధించిన నాయకులు ఫైట్ మొదలు పెట్టారని చెప్పవచ్చు. అయితే నిన్న మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా ఈ రోజు ఎయిర్పోర్ట్ గేట్ వద్దకు అటు బీజేపీ శ్రేణులు చేరుకుని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి కాంగ్రెస్ నాయకులు కూడా, జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కూడా ఎయిర్పోర్ట్ ప్రధాన గేట్ వద్దకు చేరుకున్నారు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఎవరికి వారు జై కాంగ్రెస్ అంటూ, ఒక బీజేపీ అంటూ, నరేంద్ర మోడీ జై అంటూ కూడా ఇరు పార్టీల నేతలు కూడా తమ నాయకులకు జై కొట్టారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించిన నాయకుల మధ్య కొంత వాగ్వాదంతో పాటు తోపులాట చేసుకుంది. అంతేకాకుండా వాగ్వాదానికి కూడా చోటు చేసుకుంది. దీంతో కొంత అక్కడ తోపులాట చేసుకోవడంతో పోలీసులు కలుగ చేసుకుని వారిద్దరిని కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ క్రెడిట్ వల్లనే, కాంగ్రెస్ పోరాటం వల్లనే మామునూరు ఎయిర్పోర్ట్ వచ్చిందంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెబుతూ వస్తున్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ, మోడీ దయ వల్లే ఇటు మామునూరు ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలకు సంబంధించి వాగ్వాదం చోటు చేసుకుంది. క్రెడిట్ అంతా మాదంటూ కూడా ఇరు పార్టీ నేతలు కూడా ఒకరికొకరు గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో కొంత పరిస్థితులు చోటు చేసుకున్నది. పోలీసులు కలగజేసుకుని ఇరు పార్టీ నేతలను కూడా అక్కడి నుంచి చెల్లగొట్టడంతో పరిస్థితి అనుకూలంగా వచ్చిందని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం ఇటు మామునూరు ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ రగడ మొదలైందని చెప్పవచ్చు. క్రెడిట్ మాదంటూ కూడా అటు బీజేపీతో పాటు ఇటు రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు కూడా అటు నినాదాలు చేస్తూ వస్తున్నాయి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.